సరే, ఈరోజు మనం మానవజాతి కథ అసలు ఎలా మొదలైందో చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయంలోకి వెళ్దాం. ఈ సృష్టి కథనం మన మూలాల గురించి మనకు ఏం చెప్తుందో పదండి కలిసి తెలుసుకుందాం. సృష్టి అంతా పూర్తయింది, అంతా బాగుంది. మరి ఇప్పుడు మానవ కథ ఎలా మొదలవ్వబోతోంది? ఈ ప్రశ్నతోనే మన ప్రయాణం మొదలవుతుంది. ఇక్కడే మనందరి చరిత్రకు బీజం పడింది. మన కథలో మొదటి భాగం దేవుడి విశ్రాంతి. సృష్టి అంతా పూర్తయ్యాక ఒక పవిత్రమైన విశ్రాంతి దినం ఏర్పాటు చేయబడింది. ఇది కేవలం పని ఆపేయడం కాదు, అంతకు మించి ఇందులో ఇంకేదో ఉంది. ఇక్కడ మనకు కనిపించే నెంబర్ 7. ఈ సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే 6 రోజుల సృష్టి తర్వాత ఈ 7వ రోజే అన్నిటికీ ఒక ముగింపు, ఒక సంపూర్ణత అన్నమాట. దేవుడు తన పనిని పూర్తి చేసి విశ్రాంతి తీసుకున్నది ఈరోజే. ఈ ఒక్క వాక్యం చూడండి. ఇది విశ్రాంతి దినం అనే కాన్సెప్ట్కి పునాది వేసింది. అంటే ఊర్కే పని మానేయటం కాదు, ఒక రోజుని పవిత్రంగా చూడటం. ఒకసారి ఆలోచించండి, ఈ ఒక్క ఐడియా వేల సంవత్సరాలుగా మన సంస్కృతులని, ఈరోజు మనం మాట్లాడే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని కూడా ఎంతలా ప్రభావితం చేసిందో కదా. సరే, ఇప్పుడు పెద్ద పిక్చర్ నుండి జూమన్ చేసి మనిషి కథలోకొద్దాం. మొదటి మనిషి ఎలా పుట్టాడు? ఈ సృష్టి చాలా ప్రత్యేకమైనది. మిగతా వాటికి దీనికి తేడా ఏంటో చూద్దాం. ఆదాము రాకముందు ప్రపంచం ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. భూమి ఉంది, కాని పచ్చదనం లేదు, పొదలు లేవు, మొక్కలు లేవు, వర్షం కూడా లేదు. ఎందుకంటే దాన్ని చూసుకోవడానికి, సేద్యం చేయడానికి ఇంకా మనిషే లేడు. అంతా ఒక సంరక్షకుడు కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఉంది కదా. మనిషి సృష్టి 2 దశల్లో జరిగింది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదటిది భౌతికం, అంటే సింపుల్గా నేలమట్టితో ఒక రూపాన్ని తయారుచేయడం. ఇక రెండవది దైవికం, దేవుడు తన జీవవాయువును అంటే ప్రాణాన్ని అందులోకి ఊదడం. ఆ మట్టి, ఆ శ్వాస, ఈ 2 కలిసినప్పుడే మనిషి ఒక జీవాత్మ అయ్యాడు. సరే, మనిషిని సృష్టించాక అతనికి ఉండటానికి ఒక ఇల్లు కావాలి కదా. అది మామూలు ఇల్లు కాదు, ఒక పరిపూర్ణమైన నివాసం. అదే మనమెప్పుడూ వినే ఏదేను తోట. ఇది కేవలం ఒక గార్డెన్ కాదు, మనిషి సంతోషంగా, సంపూర్ణంగా జీవించడానికి ఏర్పాటు చేసిన ఒక స్పెషల్ ప్లేస్. ఆ తోట ఎలా ఉందో చూస్తే అద్భుతం. తూర్పున ఏదనిలో ఉందట. చూడ్డానికి అందంగా, తినడానికి రుచిగా ఉండే పండ్ల చెట్లు. ఆ తోట మొత్తం పచ్చగా ఉండటానికి ఒక పెద్ద నది. ఆ నది మళ్ళీ 4 పాయలుగా విడిపోయి ప్రవహిస్తోంది. అంతేనా, అక్కడ శ్రేష్టమైన బంగారం, సుగంధ ద్రవ్యాలు, విలువైన రాళ్లు కూడా ఉన్నాయట. నిజంగా భూమి మీద స్వర్గంలా ఉంది కదా. అయితే ఈ అందమైన తోట మధ్యలో 2 చాలా స్పెషల్ చెట్లున్నాయి. ఒకటి జీవవృక్షం, అంటే లైఫ్ ఇచ్చేది. రెండవది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది కేవలం ఒక చెట్టు కాదు, ఇదొక చాయిస్కి, ఒక నైతిక స్వేచ్ఛకి చిహ్నం. ఈ 2 చెట్లే ఈ కథ మొత్తాన్ని మలుపు తిప్పబోతున్నాయి. ఇంత స్వేచ్ఛ ఉన్న ఆ తోటలో ఆదాముకు ఇచ్చింది ఒకే ఒక్క కమాండ్. చాలా సింపుల్ అండ్ క్లియర్. మంచి చెడుల తెలివినిచ్చే ఆ చెట్టు పండ్లు మాత్రం తినొద్దు. ఒకవేళ తిన్నావో ఆ రోజే నువ్వు ఖచ్చితంగా చనిపోతావు. చూసారా, స్వర్గంలో స్వేచ్ఛ ఉంది, కాని దానికొకే ఒక్క బౌండరీ ఉంది. ఆ గీత ఇక్కడే గీయబడింది. సరే, అంతా పర్ఫెక్ట్గా ఉంది కదా. కానీ ఇప్పుడు కథలో ఒక చిన్న ట్విస్ట్. ఈ పరిపూర్ణమైన సృష్టిలో మొట్టమొదటిసారి ఒక సమస్య బయటపడింది. అదేంటంటే మనిషి ఒంటరితనం. మరి దాన్ని పరిష్కరించడానికి దేవుడేం చేశాడో చూద్దాం. ఇప్పటిదాకా సృష్టిలో ప్రతీదీ మంచిది అని దేవుడన్నాడు. కాని మొట్టమొదటిసారిగా మంచిది కాదు అనే మాట వింటున్నాం. దేవుడే స్వయంగా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని అంటున్నాడు. ఇది మన జీవితంలో సంబంధాలకి, ఒక తోడుకి ఎంత విలువుందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఉంటుందా? సరే, ఈ ఒంటరితనాన్ని తీర్చడానికి ఏం జరిగింది? ఆదాముకి ఒక పని అప్పగించబడింది. భూమి మీద ఉన్న ప్రతి జంతువుకి, ప్రతి పక్షికి పేరు పెట్టడం. ఇది జస్ట్ పేర్లు పెట్టే కార్యక్రమం కాదు, తనలాంటి, తనకి తోడుగా ఉండే జీవి కోసం వెతుకుతున్నట్టే ఉంది కదా ఈ ప్రాసెస్.
జంతువులన్నింటికీ పేర్లు పెట్టాడు, కాని ఆదాముకి తగిన తోడు దొరకలేదు. ఏ జంతువు అతనికి సాటి అయిన సహాయంలా అనిపించలేదు. అతని ఒంటరితనం అలాగే ఉండిపోయింది. ఇది కథలో టెన్షన్ని పెంచుతోంది. అంటే అసలైన పరిష్కారం ఇది కాదనమాట. ఇప్పుడు మనం ఈ అధ్యాయంలో క్లైమాక్స్కొచ్చేశాం. ఆదాం ఒంటరితనాన్ని తీర్చే అసలైన పరిష్కారం మొదటి స్త్రీ సృష్టి, ఇంకా మొదటి మానవ బంధం అంటే పెళ్లి అనే వ్యవస్థ ఎలా మొదలైందో చూద్దాం. స్త్రీ సృష్టి చాలా ప్రత్యేకంగా జరిగింది. ఆదాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతని పక్కటెముక నుండే ఆమెను నిర్మించారు. ఆలోచించండి. తల నుండి కాదు ఆధిపత్యం చెలాయించడానికి, కాలి నుండి కాదు బానిసగా ఉండటానికి, పక్క నుండి సమానంగా తోడుగా ఉండటానికి. ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్న విడదీయరాని బంధానికి ఎంత మంచి సింబలో కదా. ఆమెను చూసిన వెంటనే ఆదాము రియాక్షన్ చూడండి. చాలా అందంగా, కవితాత్మకంగా ఉంది. ఆహా, చివరికి ఇది నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం అన్నాడు. అంటే తక్షణమే గుర్తించాడు, ఈమె తనలో భాగం, తనకి సరైన జోడీ అని. వాళ్ల మధ్య ఉన్న కనెక్షన్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఈ మాటలు చెప్తున్నాయి. ఈ ఒక్క సంఘటన నుండే పెళ్ళి అనే కాన్సెప్ట్కి ఫౌండేషన్ పడింది. ఒక పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యతో కలిసి ఒక కొత్త యూనిట్గా, ఒకే శరీరంగా మారతాడు అనే ప్రాథమిక సూత్రం ఇక్కడే పుట్టింది. కథ ముగింపులో వారిద్దరి పరిస్థితిని చూద్దాం. వాళ్లు దిగంబరులుగా ఉన్నారు, కాని సిగ్గు లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే వాళ్ల మధ్య ఎలాంటి అడ్డంకులు, దాపరికాలు లేవు. ఒక సంపూర్ణమైన నిర్దోషత్వం, స్వచ్ఛమైన నమ్మకం. అదే వాళ్ల సంబంధం. అయితే ఈ స్వర్గంలో, ఈ పరిపూర్ణమైన బంధంలో అన్నీ ఇంత బాగున్నప్పుడు ఈ నిర్దోషత్వం ఎంతకాలం నిలుస్తుంది? ఈ ప్రశ్నతోనే మనం తర్వాతి అధ్యాయంలో జరగబోయే నాటకీయ పరిణామాల వైపు అడుగుపెడుతున్నాం.